చంద్రబాబు హౌసింగ్ అధికారులపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు పొందిన పేదల అకౌంట్లను బ్లాక్ చేశారని మండిపడ్డారు. లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే అవకాశం లేకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకోవడానికి జనాలకు ఉత్సాహం లేదని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇసుక, స్టీల్ దోచుకున్న అందరి బాగోతాలను బయటపెడతామన్నారు పేర్ని నాని. హౌసింగ్ డిపార్ట్మెంట్ పై ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేస్తారన్నారు. విచారణను అడ్డుకోవాలని చూస్తే కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు పేర్ని నాని. 2 సంవత్సరాలుగా ఈ జగనన్న కాలనీలో పేదల ఇళ్ల స్థలాలు ఇచ్చిన అందరి అకౌంట్లు బ్లాక్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా మోకాలు అడ్డం పెట్టి ప్రజలకు ఉత్సాహం లేదని చెప్తున్నారు. ఉత్సాహం లేనిది ఎవరికి? పాలకులకు ఉత్సాహం లేదు. జనం ఓట్లు వేయించుకునేప్పుడు మాత్రం ప్రజల దగ్గరికి అడుక్కుంటాకి వెళ్ళి మీకు 3 సెంట్లు ఇస్తాం, జగన్ ఒక సెంటే ఇచ్చాడు, పల్లెటూళ్ళలో సెంటున్నర ఇచ్చాడు, మున్సిపాలిటీలో సెంట్ ఇచ్చాడు, సెంటు ఎవడకు సరిపోద్ది, శవం పాతుకుంటాకి సరిపోద్ది, లెట్టును కూర్చుంటాకి సరిపోద్దా, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి వీళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్థలాల్ని వాళ్ళ కార్యకర్తలతో కబ్జా చేయడం కోసం, కార్యకర్తలకు దారాదత్తం చేయడం కోసం ఈ ఇళ్ల స్థలాలన్నీ కూడా, ఆ లోన్లన్నీ కూడా బ్లాక్ చేసి, నిన్నగాక మొన్న ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన సిగ్గు లేకుండా ఆయన ఇల్లు క్యాన్సిల్ చేయండి అని మాట్లాడతాడు. ఎవరిది ఆస్తి? క్యాన్సిల్ చేసేది ఎవరు? ఇవాళ కృష్ణా జిల్లాలో 2000 టన్నుల స్టీలు, మీ ప్రభుత్వం మీరు వచ్చి కొన్నది కాదు, జగన్మోహన్ రెడ్డి ఉండగా జనం సొమ్ముతో కొన్నటువంటి, జనం కోసం కొన్నటువంటి స్టీలు 2000 టన్నులు కృష్ణా జిల్లాలో ఉంటే, 2000 టన్నులు కృష్ణా జిల్లాలో ఉంటే దాన్ని నిన్న అక్రమంగా తరలించే కార్యక్రమం చేస్తే మీడియా వెళ్తే అడావిడిగా మీడియాను చూసి భయపడి ఈ ఉత్తరం తయారు చేస్తారు హౌసింగ్ వాళ్ళు. ఎవడైతే దోచుకుని మిల్లు కట్టుకున్నారో, కాంప్లెక్స్ కట్టుకున్నారో, ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.